వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. జాగ్రత్తగా ఉందన్న లాస్ట్ యూనిట్ నేర్చుకుందాం ఈ డేటా అనలైటిక్స్లో. సో ఏం లేదన్న ఒక్క 10 నిమిషాలు మీద దృష్టి పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, లీనియర్ రెగ్రెషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇది ఒక స్టాటిస్టికల్ రెగ్రెషన్ మెథడ్ అన్న, ప్రెడిక్టివ్ అనాలిసిస్లో వాడతారు ఎక్కువగా దీన్ని. అదేవిధంగా నెక్స్ట్ నువ్వు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ సింపుల్ అండ్ ఈజీ ఆల్గరిథం. ఇది ఒక సింపుల్ ఆల్గరిథం అని చెప్పాడు. ఇది ఏం చేస్తుంది, కంటిన్యూస్ వేరియబుల్స్ మధ్యన రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్, ఇది రెగ్రెషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం మెషిన్ లెర్నింగ్లో దీన్ని వాడతారు అని చెప్పాడు. నెక్స్ట్, ఈ లీనియర్ రెగ్రెషన్ అనేది లీనియర్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. దేనికి మధ్యన, ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ మధ్యన ఈ లీనియర్ రెగ్రెషన్ అనేది లీనియర్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. సో ఒక్క ఇన్పుట్ వేరియబుల్లే ఉందనుకో, అక్కడ లీనియర్ రిగ్రెషన్ని సింపుల్ లీనియర్ రెగ్రెషన్ అంటారు. అక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఉన్నాయనుకో, దాన్ని మల్టిపుల్ లీనియర్ రెగ్రెషన్ అంటారు. సో ఈ వేరియబుల్ మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే, లీనియర్ రెగ్రెషన్ మోడల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ యూజింగ్ ద బిలో ఇమేజ్. కింద ఉన్న ఇమేజ్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేసామని చెప్పాడు. సో ఈ ఎగ్జాంపుల్ అంటే ఈ పిక్చర్ని మీరు మెన్షన్ చేయాలన్న ఎగ్జాంపుల్లో, సో బిలో ఇస్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫర్ లీనియర్ రెగ్రెషన్. సో దీనికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. వై అంటే డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, ఏబి అంటే లీనియర్ కోఎఫిషియెంట్స్. సో దీనికి కొన్ని అప్లికేషన్స్ చెప్పాడు. సో సేల్స్ ఎస్టిమేట్ చేయడం అయితే ఏమి, శాలరీ ఫోర్కాస్టింగ్ అయితే ఏమి, రియల్ ఎస్టేట్ ప్రిడిక్షన్ అయితే ఏమి, సో ఈ విధంగా కొన్ని చెప్తూ వచ్చాడు. సో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి, లీనియర్ రెగ్రెషన్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే రెండో క్వశ్చన్ లాజిస్టిక్ రెగ్రెషన్ అన్న. ఓకేనా. సో లాజిస్టిక్ రెగ్రెషన్ అంటే ఇది ఒక లెర్నింగ్ ఆల్గరిథం అని చెప్పాడు, క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో యూజ్ అవుతుంది. సో ఇది 0 నుంచి 1 మధ్యన ఉండొచ్చు అని చెప్పాడు. లాజిస్టిక్ రెగ్రెషన్ ఆల్గరిథం వర్క్స్ విత్ కేటగిరీస్ సచ్ యాజ్ 0 or 1, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, స్పామ్ ఆర్ నాట్. ఈ విధంగా ఈ లాజిస్టిక్ రెగ్రెషన్ అనేది పనిచేస్తుంది. ఇది ఒక ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఆల్గరిథం వల్ల ఇది ప్రాబిలిటీ కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. ఈ లాజిస్టిక్ రెగ్రెషన్ ఏదైతే ఉందో ఇది లీనియర్ రెగ్రెషన్ ఆల్గరిథంకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని వాడడానికి దీన్ని వాడడానికి ఒక తేడా ఉంటుంది. దీనికి ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇచ్చాను అన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 + e⁻⁻x. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అవుట్పుట్ వాల్యూ, 0కి 1 మధ్యన అవుట్పుట్ వాల్యూ, ఎక్స్ అంటే ఇన్పుట్ వాల్యూ, ఈ అంటే ఆల్గరిథం అన్న. సో ఈ ఇన్పుట్ వాల్యూస్ నువ్వు ఇస్తే అక్కడ ఒక కర్వ్ ఇలా వస్తుందిరా, ఆ కర్వ్ ఇలా వస్తుంది అని చెప్తే వచ్చాడు. సో ఈ థ్రెషోల్డ్ లెవెల్స్ని యూజ్ చేసుకొని, థ్రెషోల్డ్ లెవెల్ 1 వరకు ఉందనుకో, థ్రెషోల్డ్ లెవెల్ అప్ టు 0 అంటే 0 నుంచి 1కి మధ్యనే ఉంటాయి ఈ లెవెల్స్ అని. చూడు, 0తో స్టార్ట్ అయింది, 1 మధ్యలో ఉంది కదా లేదా. సో ఈ విధంగా 0 to 1 ఉంటుంది అని చెప్పాడు. సో ఇందులో 3 రకాలు ఉంటాయని చెప్పాడు. ఫస్ట్ బైనరీ, మల్టీ, ఆర్డినల్. ఇది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. సో దీని యొక్క డేటా అనలైటిక్స్ యొక్క అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి. ఈ డేటా అనలైటిక్స్లో ట్రీ క్లాసిఫైర్స్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. అడ్వాంటేజ్ అంటే డిసిషన్ ట్రీస్ ఆర్ ఈజీ టు అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్ యాజ్ ది మినిమిక్ హ్యూమన్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఏం లేదన్న, ఈ విధంగా ట్రీస్ ఉండడం వల్ల, ఈ డేటా అనలిటిక్స్లో ట్రీస్ ఉండడం వల్ల సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్, సో దీనివల్ల నార్మలైజేషన్ దీనికి అవసరం లేదు, ట్రీస్ వల్ల దీనికి నార్మలైజేషన్ అక్కర్లేదు. నెక్స్ట్, సో ఇవి నాన్ లీనియర్ రిలేషన్షిప్స్ను కూడా క్యాప్చర్ చేస్తాయి. ఫ్యూచర్స్కున్న టార్గెట్ వేరియబుల్ మధ్యన ఉన్న నాన్ లీనియర్ రిలేషన్షిప్స్ని కూడా క్యాప్చర్ చేస్తాయి. నెక్స్ట్, వెర్సటిలిటీ అంటే క్లాసిఫికేషన్, రిగ్రెషన్ టాస్క్, ఈ రెండింటిలో కూడా దీన్ని వాడతాం. డిసడ్వాంటేజ్ అంటే ఓవర్ ఫిట్టింగ్. సో ఈ ట్రీస్ ఈజీగా ట్రైనింగ్ డేటాలో ఓవర్ ఫిట్ అయిపోతాయి. అదేవిధంగా ఇన్స్టేబిలిటీ, ఇందులో ఒక చిన్న చేంజ్ చేసిన డిఫరెంట్ ట్రీస్లో చాలా పెద్ద మిస్టేక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, బయాస్ టువర్డ్ డామినెంట్ ఫీచర్స్. ఈ డెసిషన్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ లెవెల్స్, అది ఎక్కువ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో సెన్సిటివ్ టు నాయిసీ డేటా, నాయిసీ డేటాకి సెన్సిటివ్గా ఉంటుందని చెప్పాడు. ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్లో నైవ్ బేస్ క్లాసిఫికేషన్ అడిగాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న రియల్గా మనకు కనిపించే ఒక అప్లికేషన్ తీసుకుని దాంట్లో చెప్పమన్నాడు. ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. సో మన ఈమెయిల్స్ మీరు ఓపెన్ చేస్తే స్పామ్ అని ఉంటుంది ఒక ఫోల్డర్, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మెయిల్ స్పామా కాదని ఆటోమేటిక్గా ఈమెయిల్ డిటెక్ట్ చేస్తుంది. ఆ పని ఎలా జరుగుతుంది ఇక్కడ చెప్పాడు. ప్రాబ్లం, అసలు మనకు వచ్చిన మెయిల్ స్పామా కాదా అనేది చెక్ చేయాలి. అప్లికేషన్, నైవ్ బేస్ క్లాసిఫికేషన్ కెన్ బి యూజ్డ్ టు బిల్డ్ స్పామ్ ఫిల్టర్ బై అనలైజింగ్ ఫీచర్స్. సో నైవ్ బేస్ అనే ఒక అతను ఒక స్పామ్ ఫిల్టర్ని తయారు చేశాడు. కొన్ని ఫీచర్స్ని యూజ్ చేసుకొని, కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, కొన్ని హైపర్ లింక్స్ ఇచ్చాడు, కొంత ఇన్ఫర్మేషను, ఇవన్నీ చెక్ చేసుకుని అది స్పామా కాదో చెప్తుంది. డేటా కలెక్షన్ అంటే ఈమెయిల్స్ లేబుల్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి అది స్పామా నాట్ స్పామా చెప్తుంది. ఆ తర్వాత వర్డ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎక్కువగా వాడే వర్డ్స్ని తీసుకొని దాన్ని బట్టి అది స్పామా కాదో చెప్తుంది.
నెక్స్ట్ మోడల్ ట్రైనింగ్ అంటే ఇతను లేబుల్ డేటా షీట్ యూజ్ చేసుకుని చెప్పాడు. నెక్స్ట్ మోడల్ ఎవాల్యుయేషన్, యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్ ఇవన్నీ యూజ్ చేసుకుని అది స్పామా కాదో చెప్తాడు. నెక్స్ట్ ప్రిడిక్షన్ అంటే ఒక మోడల్ తీసుకుంటారు, ఒక ట్రైన్డ్ మోడల్ తీసుకుని కొత్త రకంగా వస్తున్న స్పామ్స్ ఏంటి, ఏ విధంగా వస్తున్నాయి అవన్నీ కూడా ఒక మోడల్ తీసుకుని చెక్ చేస్తారు. అవుట్కమ్ వచ్చేసరికి ఇలాంటివన్నీ ఉన్న మెయిల్స్ అన్నింటినీ స్పామ్ కింద తోసేస్తాడు, రిమైనింగ్ మొత్తం మన ఇన్బాక్స్కి వస్తాయి. సో దీన్ని బట్టి ఈమెయిల్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని పెంచారు అని అర్థం అంతే. సో దీనికి మించి అందులో చదవాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. ఒక 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. లాజిస్టిక్ రెగ్రెషన్, లీనియర్ రెగ్రెషన్, తర్వాత ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్, ఈ 3 చదివితే చాలు ఈ యూనిట్లు. సో ఇక్కడితో 3 యూనిట్లు అయిపోయినా మీకు ఇంకేమైనా స్కిల్ పేపర్స్ కానీ మెయిన్ పేపర్స్ కానీ ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా మన యాప్లో ఉన్న చెక్ చేయండి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ.